ఇలాంటి కొడుకు నాకు ఇంకొకడుంటే ఎంత బాగుండో. ఏంటి చెల్లి, ఏంటి అలా అయిపోయావు? అబే ఏం లేదక్క. లేదంటూనే అంతా చేస్తావు. నువ్వు చాలా గొప్పదానివి చెల్లి, నీ మనసు వెన్న. మతి తప్పితే గతి తప్పుతుందన్న సామెత నిజమే. మనలో ఇక మనస్పర్ధలు రాకూడదు చెల్లి. అవునక్క, మనం విడిపోకూడదు, కలిసే ఉండాలి, కలిసే ఉంటాము. వచ్చాను. దేనికి పిలిచా? ఇంక దేనికి, నువ్వు చేసిన మంచిని మెచ్చుకోవడానికి. దూరమైన అక్కా చెల్లెలను కలిపావు. దగ్గరెవరని భయపడ్డ మనసుల్ని మనస్ఫూర్తిగా ఒకటి చేశావు. విడిపోవాలన్న ఆలోచన నుంచి కలిసి ఉండాలన్న ఉద్దేశంలోకి తీసుకొచ్చావు. నాలా వాడు చేసిన పనికి నీలా నువ్వు సమాధానం చెప్పావు. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. బాబా, ఇది నా రెస్పాన్సిబిలిటీ. పొగడాల్సిన అవసరమూ లేదు, ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనకి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవాల్సింది మనమే. నేను అదే చేశాను. నేను కూడా చేయలేంది చేసావు కదా శామ్. నువ్వు నేను వేరు కాం కదా బావా. శామ్, మనమిద్దరం ఒకటే అనుకుంటున్నాను. మనలో ఎవరు చేసినా మనం చేశామనే అనుకుంటున్నాను. పైకి కనిపించేదే ఇద్దరం, మన మనసులో ఒకటే, మనం ఒకటే. కాదా? ముద్దొస్తున్నావు. ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? చెప్తేనే కదా తెలిసేది. మాటల్లో చెప్పలేకపోతున్నాను. పుస్తకం రాస్తావా? ఎన్ని పుస్తకాలు రాసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? గట్టిగా నిన్ను పట్టుకొని ప్రేమతో ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను. ముద్దు ప్రేమతోనే పెడతారు. నేనన్నది అదేనే ముచ్చుమావా. నేను చెప్పింది అదే చేదు కాఫీ.
చెప్పిందే చెప్పి టైం వేస్ట్ చేయకు. రా. రాను. ఎందుకు రావు? పిలుస్తుంది నీ బావిక్కడ. సిగ్గేస్తుంది ఇక్కడ. ఒక్క ముద్దుకుంటుంది, రెండో ముద్దుకి పోతుంది, మూడో ముద్దుకి మూడొచ్చేస్తుంది. నాలుగో ముద్దుకి నెల తప్పుతాను. నువ్వు అంటే నేను ఊహు అంటానా? నేను అంటాను. శామ్, ఇప్పుడొద్దు. అట్లీస్ట్ ముద్దు. హద్దు దాటేస్తావు. బోర్డర్లోనే ఉంటాను. నమ్మకం లేదు. ఏంటి నా మీద? కాదు, నా మీద. కంట్రోల్లో ఉండు శామ్. అసలు అంతవరకు వెళ్ళడం ఎందుకు? స్టార్టింగ్ లోనే స్టాప్ చేస్తే సరిపోతుంది. సో నో ముద్దు. ఐ వాంట్ ముద్దు. వద్దు. నాకు కావాలి. ఐ వాంట్ కిస్ యూ. అయితే చెయ్యి, కిస్ చెయ్యి. ఏ ముచ్చుమొహం, ఏంటి చేదు కాఫీ? చేయమని పర్మిషన్ ఇచ్చి పారిపోతున్నావే? నీ కళ్ళ ముందే ఉంటాను, అందరు చూసేలా ఉంటాను. ముద్దు పెట్టు, చూస్తాను. ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాన్స్ తీసుకోమని చెప్తున్నాను. తీసుకుంటాను. అందరి ముందే పెట్టమన్నావు, మర్చిపోయావా? అరే, కదా? ఇంకా అక్కడే ఉన్నావంటే తిను త్వరగా. తినమ్మా, మంచిది. ఏంటి చెల్లి, నీ జుట్టు ఎంత పొడుగా ఉండేది కదా, మొత్తం ఊడిపోతుంది. ఏంటో శ్రద్ధే తీసుకోవట్లేదు. ఏం చేయనక్క, ఉన్న కాసేపైనా ఏదో ఒక పనులుంటూనే ఉంటున్నాయి. అయ్యో రామా, నేనున్నాను కదా చెల్లి, ఉండు. చక్కగా నూనెలో మందారాకుంటుంది కదా, అది వేసి బాగా మరగబెట్టి బాగా తలంతా రాసాననుకో, బ్రహ్మాండంగా పెరిగిద్దనుకో. ఇదిగో ఈ మధ్య నువ్వు అసలు తిండి మీద ధ్యాస పెట్టట్లేదక్క. తిను, సన్నగా అయిపోయావు. వీళ్ళ ఎఫెక్ట్స్ అన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్ని తిట్టుకుని ఇలా ఎలా మాట్లాడుకోగలుగుతున్నారు? చిచ్చి, వేషాలే లేవు. ఆయన నాకెందుకులే. ఏం తింటున్నావు పద్మదిన? యాపిలా? తిను తిను. ఫ్రూట్స్ బాగా తినాలి. ఎక్కడ తినిస్తున్నావు నిన్ను? సముద్రం, ఇదిగో తిను తిను. మీ తమ్ముడికి కావాలేమో పద్మదిన.
కావాలారా? వద్దక్క. అర్థమైందిలే. ఏమర్థమైంది? వద్దు అన్నప్పుడు బలవంతం చేయకూడదు అని సంయుక్త గారు చెప్పారు కదా, సపోర్ట్ చేయాలి. మర్చిపోయావా? గుర్తుంది కదా. ఇంకేం అడక్కు, సెల్ చూసుకో. ఏంటి పెద్దత్త చిన్నత్త జడేస్తున్నావా? అవును శాము, బాగుంది కదా. వెయ్యి వెయ్యి. నువ్వేం చెప్పక్కర్లేదు, మా అక్క అదే పని చేస్తుంది. అక్క చెల్లెళ్ళ అనుబంధం సాముదిన డిస్టర్బ్ చేయకు. ఎందుకు చేస్తాను? నన్ను చేస్తున్నావుగా. రా. బావా ఏం శాము, నీ కూడా జడేనా ఏంటి? చిన్నత్తకి ఇస్తున్నావుగా, నాకు తర్వాత ఎద్దు గన్లే. రే సూర్య, ఏం చేస్తున్నావురా? ఓ. ఏం చేయడం లేదమ్మా. అద్దానికి ముద్దు పడితే ఏం చేయట్లేదంటావేంట్రా? అమ్మా, తమ్ముడు విషయం తెలుసు కదా, వ్యాధి. ఓ అవును, సూర్య ఏం చేసినా అటు చెప్పకూడదు. తను ఏం చేసినా అది అబద్ధమే అయినా అందులో అర్థం ఉంటుంది. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే అది ఎంతో బాగుంటుంది. కంటిన్యూ సూర్య, కంటిన్యూ. అయ్యో వద్దులేరా, అద్దం పగిలిందంటే మూత గుచ్చుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఇదేంటి, నేను ఇక్కడున్నానేంటి? రూమ్లో కదా ఉండాలి. అచ్చా, ఏం చేస్తున్నానో ఏంటో తెలియడం లేదు. చీచి చీచి చీ. జాగ్రత్తరా. వ్యాధి చెల్లి, వ్యాధి. ఈ వ్యాధి ఒక్కోసారి మంచిగానే ఉంటుంది అత్తయ్య గారు. ఎక్కువ ఊహించుకోకు, అది ముద్రిందంటే నువ్వు బెదిరిపోతావు. సపోర్ట్ చేస్తున్నాను కదా, తగ్గిపోతుందిలే. ఇదిగో, మనమందరం ఇలాగే సపోర్ట్ చేయాలి. నువ్వు చెప్పాలా చెల్లి? ఏంటి
కోపంగా మాట్లాడుతున్నావేంటి మరదలా? ఫోన్ చేసింది పోకిరి అనుకుంటున్నావా? నో, నువ్వు ఫుల్ ఫోకస్ పెట్టిన నీ పెద్ద బావని. దేనికి ఫోన్ చేసావో చెప్పు. ఇప్పుడు స్ట్రైట్గా మ్యాటర్కి వచ్చైనా కాస్త లవ్లీగా కబుర్లు చెప్పుకున్న తర్వాత. హలో, నీతో నాకు కబుర్లేంటి? విషయం ఏంటో చెప్పు. ఏంటమ్మా మీరు కొట్టినట్టు మాట్లాడుతున్నావు? నేనిచ్చిన పంచ్కి అక్కడ ఫీజులు ఎగిరిపోతున్నాయా ఏంటి? వస్తే నీకే తెలుస్తుంది. తెలిసేదే ఉంది. నువ్వందరినీ కవర్ చేసిన నీ పెద్దతను నువ్వు కవర్ చేయలేవు. అయినో అవునవును, నీకన్నీ తెలుసు. అందుకే చెప్తున్నాను, అన్నీ తెలిసిన నన్ను నమ్ముకో. ఏది తెలియని ఆ సూర్యగాణ్ణి వదిలే. ఎంచక్క జంటగా పగసాదిద్దాం. అక్కడ ఎవరిని జంటగా ఉండకుండా చేసేద్దాం. నీ లైన్లోకి నేను ఎప్పటికీ రాను. నేను వస్తా. మీ మధ్యలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ షురూ చేస్తా. ఫైనల్గా నిన్ను లాగేస్తా. తమ్ముడి కళ్ళల్లో రక్త కన్నీరు చూస్తా. అది జరగని పనిలే, కానీ ఇంకేమైనా ఉంటే చెప్పు. ఇప్పుడు ఇంతకన్నా పెద్ద చెప్పేదే లేదు, కానీ డ్రాగన్ ఇంటికి వస్తుంది. నీ సినబావని ఈ పెదబావ కనపడకుండా చేసేసుకో. హా? భయపెడుతున్నావా? అరే, నీ మంచి కోసం ఇన్ఫార్మ్ చేస్తుంటే వెటకారంగా ఆన్సర్ ఇస్తున్నావా? కొంచెం వాడమ్మా. ఇద్దరం ఒక చోట కనిపిస్తే అల్లా కల్లోలం అయిపోతుందని మర్చిపోయావా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? అది ఏమన్నా చేసుకో, అది నీ ఇష్టం. నేనైతే వచ్చేస్తున్నా. దట్స్ ఆల్. దట్స్ ఆల్. ఏయ్ ఏయ్, దట్స్ ఆల్. బావా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా? లేదు, వర్క్ ఏం లేదా? అంతకు మించిన వర్క్ ఇంట్లోనే ఉంది సార్. ఏంటి బావా అది? నాలా ఉన్నవాడు ఇంటికి వచ్చి నా మీద నెగిటివ్గా చక్రం తిప్పుతున్నాడు కదా, ఈ రోజుతో వాడికి బ్రేకులు వేస్తాను. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. ఓ, అయితే ఇంట్లోనే ఉంటావా? బావా, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది, తీసుకొస్తావా? సరే సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను. వాడు రావాలి, వాడిని నేను పట్టుకోవాలి. నేనున్నాను కదా బావా. నువ్వు ఉన్నప్పుడు వాడు వచ్చి వెళ్తున్నా నువ్వు కనిపెట్టలేకపోతున్నావు కదా శామ్. ఈసారి కేర్ఫుల్గా ఉంటాను బావా. నో శామ్, వాడిని నా చేతులతో నేనే పట్టుకోవాలి. పట్టుకుంటాను. అప్పటి వరకు గుమ్మం దాటును. ఏంటి? ఏం లేదు బావా. రారా, ఈరోజు నువ్వైపోయావు. హలో,
వాయిస్ టెన్షన్గా వినిపిస్తుంది అంటే వారు వెళ్ళను అన్నారనేగా. నన్ను పట్టుకోవాలనే డిసైడ్ అయ్యాడు. ఎవరి చావులకు ఎవరు బాధ్యులు? డెస్టినీ అలా ఉంది. పెద్ద బావా ప్లీజ్ రాకు. ఆర్ని అవసరం ఉండేసరికి పెదబావా ప్లీజు. బాగుందమ్మా నీ వ్యవహారం. ఏమైనా అనుకో, నువ్వు రావడానికి వీల్లేదు. వస్తున్నా. ఏం చేస్తావో చేసుకో.